మొదటిగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ దిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32 నుంచి 35 వచనాలు మనం చదివితే అక్కడ ఆది అపోస్తుల సంఘంలో జరుగుతున్న విషయాల గురించి రాయబడి ఉన్నాయి. సంఘం ఎలా ఉంది అన్నది, ఆది అపోస్తుల సంఘ పరిస్థితి ఎలా ఉందో అక్కడ మనం చూడగలుగుతాం. 32వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచుండిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. విశ్వసించిన వాళ్ళందరూ అంటే సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ, ఆది అపోస్తుల పరిచర్లో చేర్చబడిన వారందరూ ఎలా ఉన్నారంటే అక్కడ ఏక హృదయముతో ఏక ఆత్మతో అందరూ ఒకే మాట పైన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏక హృదయంతో ఏక ఆత్మతో వారికి కలిగినదంతా సమిష్టిగా కూర్చుకున్నారంట. వారికి కలిగినంతా సమిష్టిగా అంటే ఒకటే హృదయము, ఒకటే ఆత్మ, ఒకటే బ్యాంక్ అకౌంట్. సో వాళ్ళకి కలిగిందంతా కలిసి ఒకే అకౌంట్లో వేసుకున్నారు. ఒకే హృదయం కలిగి ఉన్నారు, ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వారిలో ఏకత్వాన్ని ఇచ్చారనమాట. ఇదంతా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప అందరి ఎడల విస్తారంగా అధికముగా ఉందంట. దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉంది సంఘం. ఎంతో అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. వాళ్ళ పునరుద్ధానం గురించి బహుబలంగా బోధిస్తూ వస్తున్నారు. సో అంత గొప్ప పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టు కనుక వారిలో ఎవరికి కొదువలేని సంఘం. ఆమేన్. సమృద్ధి కలిగిన సంఘం, ఏకత్వం కలిగిన సంఘం, ఏక మనస్సు కలిగిన సంఘం, ఏక ఆత్మ కలిగిన సంఘం. నిజంగా అద్భుతంగా ఆ దినాల్లో సంఘ పరిచర్య జరుగుతూ ఉంది. నిజంగా అందరి ఎడల దేవుని కృప అత్యధికంగా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళందరికీ ఏకత్వం ఉంది అక్కడ. ఎవరికైనా సమస్య వచ్చిందా, ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది వచ్చిందా, అందరూ కలిసి వారికి ఉన్నదంతా అమ్మేసి ఒక అకౌంట్లో వేసుకుని ఎవరికి ఏ అక్కరుంటే ఆ అక్కర కొద్దీ పంచిపెట్టుకుంటా వెళ్ళేవాళ్ళంట. ఇంకా అప్పుడు మనకి లోటు అనేది ఉండదు, హెచ్చు తగ్గులు ఉండవు. ధనికులు పేదవారు అన్న ఆ డిఫరెన్స్ లేదు. సో అందరూ సమిష్టిగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ సమృద్ధిగా ఉన్నారు. సో ఆత్మలో ఏకత్వం, శారీరకంగా ఏకత్వం, ఆర్థికంగా ఏకత్వం, అన్నింట్లో ఏకత్వం కలిగి సంఘం వర్ధిల్లుతూ ఉందంట. నిజంగా ఈరోజు మరి అంత గొప్ప పరిచర్య ఈక్వాలిటీలో మనం ఉండకపోయినప్పటికీ ఎంతో కొంత అపోస్తుల పరిచర్యలో మనం కూడా పాలుభాగస్తులుగా మీరు ఇచ్చే మీ అమూల్యమైన కానుకల ద్వారా మన సంఘంలో అక్కర్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి కావలసిన ఆ అక్కర్ని మనము పట్టించుకొని మన కుటుంబస్తులే అన్న రీతిగా ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడడానికి కావాల్సిన కృప జిఎల్ఎం గ్రూప్లో కూడా దేవుడు ఇచ్చినందుకు, ఆది అపోస్తుల సంఘ పరిచర్య లాంటి పరిచర్య ఇక్కడ జరిగిస్తున్నందుకు దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ఇక్కడెక్కడ హెచ్చు భేదాలు అనేవి లేవు. మీరు ఆ సంఘం ఈ సంఘం అనే ఏ సంఘం గురించి మాట్లాడేది లేదు. డినామినేషన్ ప్రాబ్లం లేదు. మనది సార్వత్రిక సంఘంలో ఒక అంగముగా జిఎల్ఎం గ్రూప్ని దేవుడు ఎదిగింపచేస్తున్నారు. మనకు కలిగిన దాంట్లో బీదలకు ఇవ్వడంలో ఎప్పుడూ జిఎల్ఎం గ్రూపు ముందుగా ఉంటున్నందుకు దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ఆ పరిచర్య మాదిరికరంగా తీసుకుని మన మధ్యలో ఈ పరిచర్య జరిగిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. జరుగుతున్న పరిచర్లో 36-37 వచనాల్లో ఒక వ్యక్తి మనకి కనబడతారు. అతని పేరు యోసేపు.
యోసేపు అనే వ్యక్తి, అతనికి అపోస్తులందరూ కలిసి ఏమని పేరు పెట్టారంటే బర్నబా అని పేరు పెట్టారు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఆదరించే వ్యక్తి, హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు అని పేరు కలిగిందంట. అందరినీ ఆదరిస్తా, అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడంట. ఈయన కూడా అతనికి కలిగిన భూమిలో కొంత కలిగిన భూమి అంతా అమ్మేసి ఆ వెలంతా అంటే వచ్చిన డబ్బంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశాడు. సో తద్వారా ఆయనకి ఒక మంచి పేరు, ఘనత కలిగింది. ఆయన ఒక ఆదరణ పుత్రుడుగా, హెచ్చరిక పుత్రుడుగా అపోస్తులు అందరూ పొగుడుతూ వచ్చారు. ఇలా సంఘ పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ పేర్లు అనన్య, సపీరా. 5వ అధ్యాయం మొదటి భాగంలో చూస్తే మనకి వీళ్ళిద్దరూ కనబడతారు. ఇంత అద్భుతంగా సంఘం ఎదుగుతూ ఉంది, ఏకత్వంలో ఉంది, మంచిగా వాళ్ళు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకుంటున్నారు. ఎవ్వరికీ కొదువ అనేది లేదు, సంతోషంగా నడుస్తున్నారు. ఎవరైతే అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి పెడుతున్నారో వాళ్ళకి మంచి పేరు కలుగుతూ ఉంది. అబ్బా వీళ్ళు ఎంత ఔదార్యంతో తీసుకొచ్చి పెడుతున్నారు అని అందరూ పొగుడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసేసరికి అనన్య, సపీరా కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారంట. చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అనుకున్నారు, అవును మనకు కూడా భూమి ఉంది కదా, ఆ భూమిని కూడా అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెడదాము, వాళ్ళ పరిచర్లో మనం కూడా ఏకత్వంలోనికి వెళ్దామని ఆశపడ్డారు. ఆశ చాలా మంచిది, చాలా మంచి ఆశ కలిగింది వాళ్ళకి. ఆ కలిగిన ఆశను బట్టి వాళ్ళిద్దరూ కలిసి పొలం అమ్మేశారంట. ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది. ఇద్దరూ కలిసి వాళ్ళకున్న పొలాన్ని అమ్మేశారంట. అమ్మేసి ఏం చేశారు? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నా. అనన్య అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అమ్మడం వరకు బాగుంది, దేవుని దైవజనులకి ఇవ్వాలి, మనం కూడా సంఘంలో ఏకత్వంలో కలిసి ఉండాలి అని వాళ్ళకి ఆలోచన వచ్చినంత వరకు చాలా బాగుంది. కానీ అమ్మిన తర్వాత, చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమనిపించిందంట, మొత్తం అంతా తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేయడం ఎందుకు, కొంత మనం దాచేద్దాం, కొంత దాచేసి కొంత తీసుకెళ్ళి అపోస్తులకి ఇద్దామని అనుకున్నారంట. ఇంతవరకు కూడా బాగానే ఉంది స్టోరీ. అయితే వీళ్ళు తీసుకుని వెళ్ళి ఇద్దామని అనుకుని 3వ వచనం తీసుకుని వెళ్ళి అపోస్తుల పాదముల దగ్గర ఎవరు, అనన్య వెళ్ళి పెట్టాడంట. అనన్య ఒక్కడే వెళ్ళాడు, భార్యకు కూడా తెలుసు, ఆ సగం దాచిపెట్టిన విషయం తెలుసు, ఆ సగం పట్టుకుని వెళ్ళిన విషయం తెలుసు. అనన్య ఒక్కడే వచ్చాడు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. పెట్టినప్పుడు పేతురు గారు అడుగుతున్నారు 3వ వచనంలో, అప్పుడు పేతురు, అనన్య నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఇలా అమ్మాలని అనుకోవడం చాలా మంచి విషయం. ఆ అమ్మాలని అనుకున్న వెంటనే అమ్మేశారు, చాలా మంచి విషయం. డబ్బులు వచ్చినాయి, మంచిది. ఆ వచ్చిన డబ్బులో కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి దేవుణ్ణి మోసగించడానికి ఆయన ఇష్టపడ్డాడంట. దేవుణ్ణి మోసగించడానికి ఇష్టపడ్డాడు. సో అంటే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదంటే మనం చేసే పని అపోస్తులు చూడడం లేదు, ఎవ్వరికీ తెలీదు. నేను దాచేసుకున్న అమౌంట్ లోపల సగం దాచేసానన్న విషయం ఎవ్వరికీ తెలీదు. నేనేదో డబ్బులు అమ్మేసి మొత్తం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశాను, నేను ఔదార్యం కలిగిన వ్యక్తిని అని మంచి పేరు నాకు వస్తుంది అని అనుకున్నాడు అనన్య. ఆయన అమ్మమ్మని ఎవ్వరూ ఫోర్స్ చేయలా, తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేయమని ఎవ్వరూ అడగలా. ఆయనంతటా ఆయనే తీసుకున్న డెసిషన్, ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయలేదు. సో తన ఓన్గా తీసుకున్న డెసిషన్, దానిలో కూడా మళ్ళీ మోసం. సో పేతురు గారు అడుగుతున్నారు, పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి సాతానుకి ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? అలాంటి అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చావు? అవును, సాతాను మనల్ని మోసగించడానికి, సాతానికి మనం అవకాశం ఇస్తేనే వాడు మన మీద దాడి చేస్తాడు. మొదటి దంపతులకు పుట్టిన బిడ్డలు కయీను, హేబేలు. కయీనుతో దేవుడు చెప్తారు కదా, పాపం వాకిట పొంచి ఉంది,
నువ్వు దానికి అవకాశం ఇస్తే అది నిన్ను ఏళ్తుంది. కాబట్టి నువ్వు అవకాశం ఇవ్వద్దు. సో నిన్ను పాపం ఏలేటట్లుగా చేసుకోవద్దు. అవకాశం ఇచ్చాడు అనన్య, కొంత దాచేశాడంట. 4వ వచనంలో అంటారు కదా పేతురు గారు, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? అంటే మన హృదయంలో ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలని కూడా దేవుడు చూస్తారు. ఆమేన్. మన హృదయంలో ఉన్న ఆలోచనలను, ఉద్దేశాలను కూడా దేవుడు చూస్తారు. సో ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, మనం చేసేది ఎవ్వరు చూడట్లా. సైలెంట్గా నా ఆలోచన, నా హృదయం, నా స్థితి ఎలా ఉందో ఎవ్వరికి తెలియదు. బయటికి మాత్రం అంత మంచిగా కనబడుతున్నాం, కానీ లోపల ఇంకొక స్వభావం ఉంది, ఇంకొక ఆలోచన ఉంది. లోపల అంతా వేరే, బయటకు కనిపించేది అంతా వేరే. దీన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. లోపలేమో సగం దాచేసి కంప్లీట్నెస్ లేకుండా ఉన్నాడు, బయటికేమో అంతా తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టినట్లు, ఆ పెట్టిన కారణాన్ని బట్టి అందరి మధ్యలో గొప్ప పేరు, ఘనత వస్తుందని ఆశపడ్డాడు. సో ఇప్పుడు అపోస్తలైన పౌలు గారు చెప్తున్నారు, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి అబద్ధం ఆడితివి? నువ్వు మనుషులతో కాదు, దేవునితో అబద్ధం ఆడుతున్నావు. అనన్య అనుకుంటున్నారు మనుషులతోనే అబద్ధం చెప్తున్నానని, కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడితో అబద్ధం చెప్తున్నాడని, దేవుడు చూస్తున్నాడని. ఆ భయము లేని స్థితిలో అనన్య పనిచేశాడంట. అబద్ధం ఆడి కపట భక్తి, వేషధారణ దేవునికి అసహ్యమైనది. ఈరోజు చాలామంది బిడ్డల్లో ఈ క్వాలిటీ ఉంది. ఇక్కడున్న మనలో కూడా చాలామందిలో ఈ క్వాలిటీ ఉంది. లోపల హృదయంలో ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేసరికి దాన్ని దాచేసి ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు. బయట కనిపించేది వేరు, లోపల ఉన్నది వేరు. అసలు ఉద్దేశం వేరు, బయటకు కనిపించేది వేరు. దీన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు. వేషధారణ అనేది చాలా ఘోరమైన పాపం అన్నమాట. దీని విషయంలో ఈరోజు మనం మారు మనస్సు పొందాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పేతురు గారు చెప్తూ 6వ వచనంలో 5-6 వచనాలు నేను చదువుతున్నా. 5వ అధ్యాయం అపోస్తల కార్యాలు 5-6 వచనాలు. అనన్య ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పొడుచువారు లేచి వానిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఆ మాటలు ఇంటానే ఆయన కింద పడిపోయి హార్ట్ అటాక్ వచ్చిందో ఏం జరిగిందో ప్రాణం విడిచిపెట్టేశాడంట. దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటది. ఎందుకు? వాళ్ళ ఆస్తే వాళ్ళు ఏమన్నా అపోస్తలు ఏమన్నా తెచ్చి అమ్మేసి ఇచ్చేయండి అని అడగల. వాళ్ళ భూమి, వాళ్ళ ఆస్తి వాళ్ళే ఇష్టపడి అమ్ముకున్నారు, వాళ్ళే తెచ్చి డబ్బులు పెట్టాలనుకున్నారు, అన్నీ వాళ్ళే అనుకున్నారు. కానీ అక్కడ ఒక మోసం, సగం దాచేశారు. అంటే లోపల ఒకటి, బయటికి సంఘంలో అంతా అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశాడు అన్న పేరు రావాలి, కానీ అంత పెట్టకూడదు. ఒక మోసం, దేవుని మీద, దేవునితో అబద్ధమాడి దేవుని మోసగించే పరిస్థితికి వాళ్ళు వెళ్ళారు. తద్వారా వాళ్ళకి ఏమొచ్చిందంట, ఆ పాపం వల్ల మరణంగా జీతంగా మరణాన్ని పొందుకున్నాడు. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి. మత్తయి సువార్తలో అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరించారు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2-4 వచనాలు మనం చదివితే, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంట, మనుషుల వలన ఘనత పొందాలి అని అనుకోకూడదు. ఫస్ట్ అనన్య సపీరా ఏం కోరుకున్నారు? అపోస్తల పాదాల దగ్గర ఇదిగో ఈయన కూడా ఆస్తి అమ్మేసి తీసుకొచ్చి పెట్టేశాడు అని ఘనత పొందుకోవాలని ఆశపడ్డాడు.
మనుషుల ఘనత దేవుని దృష్టికి అసహ్యం. ఆ దేవుని దృష్టిలో అది వేషధారణ అయింది. నువ్వు మనుషుల ఘనత కోరుకుంటున్నావా, నువ్వు వేషధారివి అవుతావు. నువ్వు ఎవరి ఘనతను ఆశించాలి, ఎవరికి లోబడాలి, ఎవరికి భయపడాలి? దేవునికి కదా. దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా సగం దాచేసి బయటికేమో అంతా తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టినట్లుగా వేషధారిగా అనన్య ప్రవర్తించినప్పుడు దేవుడు చెప్తున్నారు, మనుషులు పొగిడితే అంట ఆ ఫలాన్ని పొందేసుకున్నట్లే. ఇంకా దానివల్ల నీకు ఒక్క యూజ్ కూడా ఉండదు. నువ్వు మొత్తం తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టిన మనుషులు నిన్ను పొగిడితే దానికి ఫలం అదే. దేవుని వద్ద నుంచి ఫలం రాదు. అందుకే దేవుడు ఏం చెప్పారు 3వ వచనంలో, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా వలన. అసలు కుడి చేయి చేస్తే ఎడమ చేతికి తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు అది ఇంపాసిబుల్ కదా, అలా ఉండదు. కానీ అలా ఉండేటట్లుగా నువ్వు మెయింటైన్ చేయాలి అంటున్నారు ప్రభు. అంటే అంత సీక్రసీగా ఉండాలి నువ్వు ఇచ్చిన దానం, ధర్మం ఎవ్వరికీ చెప్పడానికి వీల్లేదు. నువ్వు మనుషుల మెప్పు కోసం కాదు నువ్వు చేసే ఆ ఉపకార కార్యములు, ఆ ధర్మ కార్యములు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన సమృద్ధిలో నుంచి నేను ఇతరులకు ఇస్తున్నాను అన్న యాటిట్యూడ్ ఉండాలి. కానీ నువ్వు ధర్మం చేసేటప్పుడు మనుషులకు తెలియాలి, బోరు ఊదించుకోవాలి. వాళ్ళు ఒకసారి పొగిడేస్తే సంతోషం. మనుషుల పొగడ్తల కోసమే ఆలోచన చేస్తాం, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము అన్నది మనం పట్టించుకోం. ఈరోజు సంఘంలో చాలామంది బిడ్డలు వాళ్ళు కానికిస్తే వాళ్ళ లిస్టులో పేర్లు చదవాలి. ఎందుకు చదవాలి? ఇంకా అక్కడ ఫలం వెళ్ళిపోయింది. ఇంక దేవుని దగ్గర నుంచి నీకు ఏ ఫలితము రాదు. అది నీకు అర్థం కావట్లా. దేవుడు చెప్పారు కదా, రహస్యంగా ఉండాలి. అప్పుడు 4వ వచనం, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసే ధర్మం రహస్యంగా ఉన్నప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు. అందుకే ఇక్కడ మన జిఎల్ఎం గ్రూప్లో నువ్వు 10,000 పంపించు, 50,000 పంపించు, 100 రూపాయలు పంపించు, ఎవ్వరు ఎంత ఇచ్చారో ఎవ్వరికి నేను చెప్పను. సో మనుషులు ఘనత కొరకు కాదు మనం చేసే పరిచర్య. ఎవరు ఎంత ఇచ్చారో ఎవ్వరికి చెప్పేది లేదు, ఎవరికి ఇచ్చామో కూడా చెప్పం. సో ఆ రెండు కూడా ఇక్కడ లేవు. ఆ టైప్ ఆఫ్ పరిచర్య కాదు మనది. అక్కర ఎవరికి ఉందో మనకు తెలిసినప్పుడు వాళ్ళకి పంపించడం అంతే. ఓవరాల్గా ఎంత అవుతుందో చెప్తాను ఎప్పుడైనా. సో అది కూడా దాన్ని కూడా కంటిన్యూస్గా చెప్పేది లేదు. కేవలం మన పరిచర్య దేవుడు చూస్తున్నాడు, దేవుడి నుంచి మనం ప్రతిఫలం పొందుకోవాలి అంతే తప్ప మనుషులు చూస్తున్నారనే పరిచర్య మనకు వద్దు. సో ఈరోజు అనన్య చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవుని యొక్క స్టాండర్డ్స్కి వ్యతిరేకంగా వెళ్ళాడు. దేవుడేమో సీక్రెట్గా చేయమంటే ఈయన ఏం చేశారు, సీక్రెట్గా దాచేసి జనాలందరికీ నేను మొత్తం అమ్మేసి తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెట్టేశానని పైకి కనిపించేటట్లుగా చేశాడు. తద్వారా గొప్ప మరణాన్ని పొందుకున్నాడంట. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం ఈ మాట కూడా చదువుకుందాం. 23:5-7 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5-7 వచనాలు నేను చదువు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనుషులకు కనబడాలనే పనులు చేస్తారంట. మనుషులకు కనబడడమే వాళ్ళ ఇంపార్టెన్స్. మనుషుల మధ్యలో ఘనత పొందాలి, మనుషుల మధ్యలో వాళ్ళు గొప్ప విలువైన వ్యక్తులుగా కనబడాలి అని వాళ్ళ పనులన్నీ మనుషులకు కనబడాలనే చేస్తారంట. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేసుకుందురు. విందులో అగ్రస్థానములు, సమాజ మందులో అగ్ర పీఠములు, సంత వీధిలో వందన వచనములు, మనుషుల చేత బోధకులని పిలువబడటయు కోరుకొందురు. సో ఇలాంటివన్నీ మనకు అనవసరం. మనుషులకు కనబడాలి, మనుషులు గొప్పగా వీళ్ళని ట్రీట్ చేయాలి అనే ఆశతో ఉంటారంట ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు. ఇలాంటి వ్యక్తులుగా మనం ఎవరు ఉండకూడదు. మన మధ్యలో గణపరచబడవలసిన వాడు దేవుడే. ఘనత, మహిమ, ప్రభావంలో ఆయనకే చెందాలి, మనుషులకు కాదు.
మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి శ్రమలో చిక్కుకోకూడదు అంటే మనుషుల పొగడ్తలకు నువ్వు దూరంగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ మనం ముందుకెళ్తే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదువుతున్నాను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. సెకండ్ ఛాన్స్ మళ్ళా సపీరాకు వచ్చింది. భర్త చనిపోయాడని తెలీదు. భర్త పట్టుకుని వెళ్ళాడు, డబ్బులు ఇంకా రాలేదేంటి, ఇంత టైం అయింది, ఒకసారి చూసొద్దామని ఆవిడ కూడా వచ్చిందంట. వచ్చి లోపలికి వచ్చింది. పేతురు గారు స్ట్రైట్ అవే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు. అమ్మ ఎందుకు ఇంత మోసం చేశారు అని అడగల, మళ్ళీ క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగారు. అంత స్ట్రెస్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు పేతురు గారు ఆమెకి నిజంగా అంత జ్ఞానం ఉంటే తెలియాలి, అర్థం అవ్వాలి ఎందుకైనా క్వశ్చన్ అడుగుతున్నాడు అని. ఆమె చాలా అమాయకంగా చెప్తుంది, అవును ఇంతకే అమ్మితిమి. జ్ఞానం లేదు. అబద్ధం ఆడడంలో ఇంకిద్దరు ఏకత్వంలో కలిసిపోయారంట. ఇద్దరు ఫిక్స్ అయిపోయారు, ఇలాగే చెప్పాలి. ఇద్దరు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆమె చెప్పిన మాటకి పేతురు గారు చెప్తున్న ఆన్సర్ ఏంటి అంటే 9వ వచనంలో, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? భార్యాభర్తల మధ్యలో ఏకత్వం ఉండడం చాలా మంచిది, కానీ ఇంకొకరిని మోసగించే పనిలో ఏకత్వం కలిగి ఉన్నారనుకోండి, అది చాలా చెడ్డది. భర్త చనిపోవడమే కాదు, భర్తతో పాటు ఆ ఏకత్వం వల్ల ఈమె కూడా వెళ్ళిపోతుంది. సో నువ్వు నాశనం అవడమే కాదు, నీ యొక్క బుద్ధిహీనత వల్ల నీ భర్త కూడా నాశనం అయిపోతాడు. లేకపోతే భర్త బుద్ధిహీనుడైతే భార్య కూడా నాశనం అయిపోద్ది. ఇలాంటి విషయాల్లో మనం ఏకీభవించకూడదు. భార్యలారా, భర్తలారా, మీ భార్య లేక భర్త ఒక తప్పు చేస్తున్నప్పుడు వారిని వార్న్ చేయాలి. భర్తకి లోబడమన్నాడు కదా దేవుడు అని చెప్పి వాళ్ళు తప్పు చేస్తున్నా సరే చెప్పకుండా వాళ్ళతో ఏకీభవిస్తే వచ్చే శిక్షలో నువ్వు కూడా పాలుభాగస్తురాలు అవుతావు. సో జీవం అనే కృపావరంలో పాలుభాగస్తులై ఉండాలి, కానీ నాశనానికి వెళ్ళే దాంట్లో పాలుభాగస్తులై ఉండమని దేవుడు చెప్పలా. ఎక్కడ ఏకీభవించాలి, ఎప్పుడు ఏకీభవించకూడదు అనే జ్ఞానం కలిగిన వ్యక్తులుగా భార్యాభర్తలు ఉండాలి. సో పేతురు గారు అడుగుతున్నారు, మీరెందుకు ప్రభు ఆత్మను శోధించడానికి ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన పాదాలు వాకిట్నే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. నిజంగా ఆది అపోస్తుల సంఘ పరిచర్లో ఫస్ట్ పాపం ఇది. ఆ సంఘము స్టార్ట్ అయినప్పుడు ఎంత అద్భుతమైన అభిషేకంలో అపోస్తుల సంఘము మొదలైంది, కొనసాగుతూ ఉంది. మొట్టమొదటి పాపం సాతాను ఎంటర్ చేయడానికి ట్రై చేశాడు అనన్య సపీరా ద్వారా. ఈ పాపాన్ని తొలి దినాల్లోనే దేవుడు చాలా కఠినంగా శిక్షించారు, లేకపోతే ఆ పాపం అలా కంటిన్యూ అయిపోద్ది. కాబట్టి దేవుడు చాలా స్ట్రాంగ్గా శిక్ష వచ్చింది. 2 ప్రాణాలు పోయినాయి, ఒక అబద్ధం ఆడినందుకు, ఒక మోసం చేసినందుకు. ఎవరిని మోసం చేశారంటే దేవుణ్ణే మోసం చేస్తారంటే ఈ భార్యాభర్తలు ఏకీభవించి దేవుణ్ణే మోసం చేసుకున్నారంట. సో తద్వారా తేలిన ఫలితం ఏంటంటే 2 ప్రాణాలు పోయినాయి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో ఒకసారి మాట చదువుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నా. 34:11. 34వ అధ్యాయం 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. సో నిజంగా మేలు అనుభవించాలని నీకుంటే,
దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని నీకుంటే, హ్యాపీగా బ్రతకాలని గనక నువ్వు ఉద్దేశించి ఉంటే ఏం చేయాలంట? నీ మాటలు 13వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. సో పేతురు గారు ఇద్దరిని అడిగారు, ఇంతకే ఈ భూమి అమ్మేరా అని. వాళ్ళిద్దరూ అబద్ధం చెప్పారు, ఇద్దరూ కపటంగా మాట్లాడారు, మోసం చేశారు. ఇద్దరికీ వచ్చిన శిక్ష మరణ శిక్ష. ఈరోజు దేవుడు అంత స్ట్రాంగ్గా మనకి ఇవ్వట్లేదు, అందుకే మనం ఇలా తయారయ్యాం. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. కపటమైన మాటలు, వేషధారణ జీవితం. ఇప్పుడు వాళ్ళ ఆశపడింది ఏంటంటే, అందరూ అబ్బా అనన్య సపీరా కూడా ఎంతో ఔదార్యంతో వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ భూమి అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారని మనుషులందరూ పొగుడుతారు అనుకున్నారు వాళ్ళు. కానీ భయంకరమైన శిక్ష వాళ్ళకి వచ్చింది. వాళ్ళలో ఉన్న ఆ కపట భక్తిని బట్టి ఏమొచ్చిందంట, ఇంత గొప్ప శిక్ష వచ్చింది. ఇంకొక మాట చదువుతున్నాను, కీర్తనల గ్రంథంలోనే 95వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నా. 95:7. ఏడవ వాక్యం. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. అరణ్యమందు మోరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మిస్పా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములు కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యము చూచిరి. 40 ఏండ్ల కాలం ఆ తరం వల్ల నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అద్భుతంగా విడిపించారు ఐగుప్తు దేశం బానిసత్వం నుంచి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కనాను యొక్క సమృద్ధిలో ప్రవేశించి సంతోషంగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకొని స్థిరపడవలసిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారంట? దేవుని శోధించి, దేవుని మంచితనాన్ని, దేవుని నమ్మకత్వాన్ని వీళ్ళు నమ్మక దేవుని శోధించి అరణ్యంలో రాలిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. కనానికి చేరల, విశ్రాంతిలో ప్రవేశించల. ఆ తరమంతా రాలిపోయిందంట. ఎందుకు? ఇప్పుడు అనన్య సపీరా రాలిపోయారు. అపోస్తుల పరిచర్యలో ఆ సంఘములో ఉండవలసిన వ్యక్తులు రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? వారికి ఉన్న అవిధేయ స్థితిని బట్టి, వారిలో ఉన్న వేషధారణ బట్టి. ఈరోజు మనందరం పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటే అది ఒక గుడ్డితనం. ఎంతమంది దీనిలో వేషధారులు ఉన్నారు? పైకి ఒకలా లోపల ఒకలా బిహేవ్ చేసే ఆ మనస్తత్వం ఎంతమందిలో ఉంది? పైకి మంచి పేరు కలిగిన వ్యక్తులుగా కనబడతారు, లోపలి చూస్తే భయంకరమైన ఆలోచనలు, పాపం. నువ్వు నీ అంతరంగ స్థితి దేవుడు బయట పెడితే నిజంగా ఇక్కడ ఎంతమంది నిలవబడగలుగుతాం? దేవుని పరిశుద్ధత ముందు మన అంతరంగం యథార్థంగా ఉంది అని చెప్పి ఎంతమంది నిలవబడగలుగుతాం? సో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, చెక్ చేసుకుందాం. వేషధారణ అనేది దేవునికి అసహ్యం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతిలో ప్రవేశించలేనట్లే ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా దేవుని యొక్క సమృద్ధిని అనుభవించలేని స్థితి ఎందుకుందంటే మనలో ఉన్న వేషధారణ, మనలో ఉన్న అబద్ధాలు, మోసాలు, దేవుణ్ణే మోసం చేసే పరిస్థితిలో మనం ప్రతిదినం కొనసాగుతున్నాం. ప్రతిదినం ఈరోజు నుంచి నువ్వు మాట్లాడే మాటలు నీ అంతరంగంలో ఉన్న మాటలే మాట్లాడుతున్నావా? పైకి ఒకలా లోపల ఒకలా ఉంటుందా నీ పరిస్థితి? ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజే కాదు, ప్రతిరోజు మీరు మాట్లాడుతున్న మాటలు, ఆలోచిస్తున్న తలంపులు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాయా? బయట లోపల ఒకలాగే నువ్వు బిహేవ్ చేస్తున్నావా? ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా వేషధారణ మనలో ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం.
అనన్య సపీరా ఆ పొలం అమ్మి దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వాలని అనుకున్నారు. ఇవ్వడం దైవ లక్షణం. దేవుడు ఆయన కుమారుని ఉచిత బహుమతిగా మనకి ఇచ్చేశారంట. ఇవ్వడం దైవ లక్షణం, చాలా మంచిది. కానీ ఆ ఇచ్చే వ్యక్తి ఎలాంటి హృదయంతో ఇస్తున్నాడని దేవుడు చూస్తారు. ఒక పేద విధవరాలు 2 కాసులు వేసిందంట. అక్కడ ఇంకా చాలామంది ధనవంతులు వేశారు, చాలా ధనం వేశారు. కానీ దేవుని దృష్టిలో ఆ 2 కాసులు చాలా విలువైనవిగా కనబడ్డాయి. ఆమె హృదయపూర్వకంగా వేసింది. తనకు కలిగిన దాంట్లోంచి తనకి ఉన్న జీవనం అంతా తీసుకొచ్చేసిందంట. హృదయపూర్వకంగా వేసిందంట. దేవుడు ఆమెను చాలా, ఆమె స్థితిని చూసి చాలా సంతోషించారు. దేవుడు హృదయాన్ని తాకింది ఆమె. ఇక్కడ అనన్య సపీరా దేవునికి కోపం పుట్టించారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆ విధవరాల్లా ఉన్నామా, లేక అనన్య సపీరాలా ఉన్నామా? దేవుని కృప నుంచి రాలిపోయే వ్యక్తులుగా ఉన్నామా, ఆయన కృపను పాత్రులుగా ఉన్నామా? ఒకసారి చెక్ చేసుకుందాం. ఏకత్వంలో సంఘంలో కలిసి మనం కూడా జర్నీ చేయాలి. సార్వత్రిక సంఘంలో అంగములుగా మనం కూడా స్థిరపరచబడాలి అని కోరుకుంటూ, ఈ వేషధారణ అనే పాపం మనలో ఉంటే దయచేసి ఈ దినం మారుమనసు పొందాలని మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని వేడుకుందాం. దేవుడి వాక్య భాగం విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.